చింటూ ది చోర్. ఓల్డ్ ఢిల్లీ వీధుల్లో నివసించే చింటూ అనే 22 ఏళ్ల కుర్రాడు చోరీలో మహా ప్రతిభావంతుడు అని అనుకుంటాడు. కానీ ఒక విషయంలో మాత్రం చింటూకు 100కు 100% మార్కులు ఇవ్వచ్చు. అదే ఎప్పుడూ పట్టుబడిపోవడంలో. పొట్టిగా, తెలివిగా కనిపించే చింటూ తాను దొంగల లోకంలో నెక్స్ట్ లెవెల్ స్టార్ అనుకుంటాడు. కాని అదృష్టం మాత్రం అతన్ని మీమ్ స్టార్ లా మార్చేసింది. చింటూ ఎలా పట్టుబడిపోతుంటాడో ఇప్పుడు చూద్దాం. పెళ్లి బారాత్లో డ్యాన్స్ చేస్తూ. ఒక పెళ్లి బారాత్లో చింటూ చోరీ చేయడానికి జనాల్లో కలిసిపోతాడు. డ్యాన్స్ చేస్తూ ఓ భయ్యా జేబులోకి చేయి వేయగానే డీజే అరుస్తాడు, హ్యాండ్స్ అప్, ఇలా డ్యాన్స్ చెయ్యండి. ఆ భయ్యా తిరిగి చూసి చింటూ చేతిలో తన పర్స్ చూసి, ఏరా, నా జేబు అనుకోని మీ జేబులో చేయి పెట్టాను సార్ అని పళ్ళు ఇకిలుస్తాడు. ఓహో, ప్రేమ లేఖలు వెతుకుతున్నావా అంటూ గొంతు పట్టేశాడు భయ్యా. మెట్రో రైలు లోపల జనంతో నిండిన మెట్రోలో ఒక వ్యక్తి జేబులోకి చెయ్యేస్తాడు చింటూ. దురదృష్టవశాత్తు అది మనిషి కాదు, ఒక డమ్మీ మోడల్. బట్టల షాపులో పెట్టడానికని మానకన్ని ఒక యజమాని కొనుక్కొని వస్తున్నాడు. చింటూ బొమ్మపై చేయి వేయడం చూసిన యజమాని, ఈడు నా డమ్మీని మోలెస్టేషన్ చేశాడు అని అరచిన వెంటనే చింటూని అందరూ చుట్టేశారు. స్ట్రీట్ మాజిక్ షోలో మెజీషియన్ ఒక చిలుకను బయటకు తీయగానే చింటూ ఒక వ్యక్తి పర్సు తీసేయాలనుకున్నాడు. తన ప్లాన్ ప్రకారమే చింటూ ఒక వ్యక్తి ప్యాంట్ పాకెట్లో చేయి వేశాడు. కాని మాజీషియన్ బయటికి తీసిన చిలుక వెళ్లి చింటూ పై వాలుతుంది. అప్పుడు చింటూ చేతిలో ఉన్న పర్స్ చూసి ఆ పర్స్ తనదని గ్రహించిన వ్యక్తి చింటూ చేతిలో నుంచి లాగేసుకుని తన జేబులో పెట్టేసుకుంటాడు. ఇదంతా మ్యాజిక్ షోలో భాగమని భావించిన జనాలందరూ గట్టిగా చప్పట్లు కొడతారు. మెజీషియన్ కి మాత్రం అసలు సంగతి అర్థమవుతుంది. హనుమాన్ ఆలయంలో మంగళవారం రోజు ఆర్తి సమయంలో చింటూ ఒక ఆంటీ హ్యాండ్ బ్యాగ్లో చెయ్యేశాడు. ఆంటీ తిరిగి వెంటనే దేవుడి కోసం తెచ్చిన కొబ్బరికాయని చింటూ తలపై పగలగొట్టింది. జై బజరంగ్ బలి అంటూ ఆ క్రౌడ్ మొత్తం చింటూని పుష్పాలతో, గార్లతో, అరటిపళ్లతో కొట్టేశారు. ఒక వృద్ధుడిని రోడ్డుకు దాటించుతూ చింటూ సేవ చేస్తూ జేబు గిల్లాడు. వృద్ధుడు వెంటనే తిరిగి, బాబూ, నేను కూడా కొన్నేళ్ల క్రితం నీలాంటి దొంగనే అంటూ చెంప దెబ్బవేశాడు. పైగా చింటూకి నేను కచ్చా దొంగని అని బోర్డు పెట్టించి రోడ్డు చివరి వరకు నడిపించాడు. ఒక దొంగతనం చేసి పారిపోయేటప్పుడు ఓ స్లిప్పర్ కింద పడిపోయింది. బాధితుడు అది తీసుకొని పోలీసుల దగ్గరికి వెళ్లాడు. పోలీసులు చూసి నవ్వుతూ, ఇది చింటూ స్టైల్, సైజు 6, కలర్ చింటూ స్పెషల్ బ్లూ. చింటూని టీ తాగుతున్న చోటే పట్టుకున్నారు. ఓ డెబిట్ కార్డు దొంగిలించి ఏటీఎం నుంచి డబ్బులు తీసుకుంటూ కెమెరా ముందు థమ్స్ అప్ ఇచ్చాడు చింటూ. గంటలోపే పోలీసులు అతన్ని పట్టుకుని అడిగారు, కోర్టులో కూడా ఇలానే ఫోజులిస్తావా? పోలీసుల పర్సును దొంగిలించబోతూ ఓ వ్యక్తి జేబులో చెయ్యేసి పర్సు తీయగానే ఆ వ్యక్తి తిరిగి, నేనే శుక్లా సి అని చెవులు లాగేశాడు. స్టేషకి తీసుకెళ్లి నవ్వుతూ, నీ ధైర్యానికి ఓ 60 రూపాయల బహుమతి అని సి నవ్వుకుంటూ చింటూని వదిలేస్తారు. చింటూ ఉచిత భోజనం కోసం పోలీసుల సెమినార్కి వెళ్లాడు. అక్కడ ట్రైనింగ్లో ఒక డమ్మీ మీద చోరీ చేస్తూ లైవ్ కెమెరాలో పట్టుబడ్డాడు. పోలీసులు నవ్వుకుంటూ, నీవెక్కడి నటుడివయ్యా, మా డెమోస్ కిట్లో అడుగుపెట్టావు అని సమోసా ఇచ్చి వదిలేశారు. ముగింపు. ఇప్పుడు చింటూ ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు.
చోరీ చేయకూడదు. చోరీ ఎలా ఫెయిల్ అవుతుందో నేర్చుకోండి. అతని ఫెయిల్యూర్లు, పొరపాట్లు, ప్రజల చేత చీటికిమాటికి తన్నులు, ఇవన్నీ కామెడీగా మారిపోయాయి. చోరీ కంటే యూట్యూబ్ ఆదాయం ఎక్కువగా వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఎప్పుడూ పట్టుబడటం కూడా ఒక టాలెంట్ అయ్యే కాలం వచ్చింది.